తన మరణ అనంతరం భౌతిక కాయాన్ని ఖననం చేయకుండా మెడికల్ కాలేజీకి దానం చేయాలని కుటుంబ సభ్యులకు ఇప్పటికే తెలిపినట్లు రాష్ట్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. పరిగి మండలంలోని సేవా మందిరం ఏఎం లింగన్న క్యాంపస్ లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ నీలకంఠాపురం శాంత జయరాం ఐ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీమతి చౌడమ్మ ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రం 286వ విజన్ సెంటర్ ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవ దానం దేహ దానానికి ముందుకు వచ్చి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజం మనకెంతో ఇచ్చిందని ఆ సమాజాన్ని రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవయవ దానం ద్వారా మరణ అనంతరం కూడా ఇతరులకు జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని కోరారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ విజన్ సెంటర్ లో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉచిత కంటి పరీక్షల కేంద్రం కోసం స్థలాన్ని కేటాయించిన ఏఎం లింగన్న సంస్థ అధ్యక్షుడు కరెస్పాండెంట్ కేటీ శ్రీధర్ ను రఘువీరారెడ్డి అభినందించారు. అక్కడ చదువుకునేటువంటి మెడికల్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలేజీల్లో ఆ బాడీ లేకుండా ఊరికే బొమ్మల మీద చూపిస్తారు. నేను జువాలజీ చదువుకున్నటువంటి వాడిని, నాకు తెలుసు దాని ఇంపార్టెన్స్. ఆ రోజు బొద్దింకలు కానీ లేకపోతే ఫ్రాక్స్ అని కానీ తీసుకొచ్చి దాని సిస్టమ్స్ అంతా ఏ విధంగా చేయాలని చెప్పేసి డిసెక్షన్ ఇవన్నీ చేసేటువంటి నాకు గుర్తుంది. ఊరికే డాక్టర్ రఘువీరారెడ్డి అంటారు కానీ నేను మనుషులను కోసినటువంటి వాడిని కాదు, కప్పల్ని బొద్దింకలు మాత్రమే కోసినాను. మరి ఈ బాడీని ఏమని చెప్పేశాను, అమ్మ నా కళ్ళను మీరు వచ్చి తీసుకోండి, మళ్ళీ బాడీని వాళ్ళు తీసుకోవతాను. ఈ విధంగా మన మనిషి పుట్టింది ఎందుకయ్యా? అందరికీ ఎదుటోళ్ళకి సాయం చేసే శక్తి లేకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు, ఆ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఈ సమాజం ద్వారా మనం ఎదిగినాం. మనమేం ఆకాశం నుంచి ఎదగలేదు. ఈ సమాజంలో ఉన్న నీళ్లు తాగుతూ ఉన్నాం, ఈ సమాజంలో ఉన్న గాలిని పిలుస్తూ ఉన్నాం, ఈ సమాజంలో ఉన్నటువంటి భూమిని వాడుకుంటూ ఉన్నాం, ఈ సమాజంలో ఉన్న సౌకర్యాలను వాడుకుంటూ ఉన్నాం. ఇది ఎందుకోసం? దీన్ని మళ్ళీ ఇతరులకు ఉపయోగపడాలి అనేటువంటి దాంతో మొన్న నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేత్ర దానం అనేది అయితే ఇక్కడ ఉందో దాన్ని కూడా ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ నేత్రాలను వాళ్ళకు దానం ఇవ్వడానికి వాళ్ళు నంబర్లు కూడా ఇవన్నీ కూడా చెప్పినారు. అది పెద్ద బయట మీరు ఏం చేయాలంటే ప్రతి 10 కేంద్రాల్లో కూడా నీలకంఠాపురం